permutations and combination chapter కూడా చూడండి. One more question sir, first one. If 12c s plus 1 equal to 12c 2s minus 1. Given 12c s plus 1 equal to 12c 2s minus 5. అక్కడ 25 minus 5 లా పడింది. చెక్ ఇట్. 2s minus 5. వాల్యూ ఆఫ్ s అన్నారు. జనరల్గా ఏదైనా ఎన్సిఏ ఈక్వల్ టు ఎన్సిబి ఈ ఫార్మాట్లో ఉంటే మనం ఏం చేయాలి? ఏ ఈక్వల్ టు బి చేస్తాం. కండిషన్ ఓకేనా? ఇప్పుడు ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్ లేదా ఎన్సిఏ ఈక్వల్ టు ఎన్సిబి ఈ ఫార్మాట్లో ఉంటే సో ఏ ఈక్వల్ టు బి చేస్తాం. సో సాల్వ్ చేయండి. ఎస్ ప్లస్ 1 ఈక్వల్ టు 2s మైనస్ 5. ప్లసెస్ అటు వెళ్తాయి, మైనసెస్ 2s మైనసెస్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 5 అటు వెళ్తాయి, ప్లస్ 5. 5 ప్లస్ 1 6. సో ఎస్ వాల్యూ ఎంత? 6. ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. దెన్ అలాగే 7 క్వశ్చన్ కూడా చూడండి. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మీరేమో చెప్పేటప్పుడు కంట్రోల్ ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారు. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ వాల్యూ అలా అనుకున్నాం. ఫ్యాక్టోరియల్ గురించి మీకు తెలుసు. తెలియదంటే నేనేం చేయలేదు. చాలాసార్లు చెప్పారు. తెలియదంటే నేనేం చేయలేదు. 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ వచ్చాడు. ఎక్స్ వాల్యూ కావాలి అన్న. జనరల్గా ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. దెర్ ఇస్ అ కండిషన్. అలాగే ఇక్కడ లీస్ట్ టర్మ్ ఏంటి? 6, 7, 8లో తక్కువ టర్మ్ ఏంటి? 6. దాన్ని యాస్టీస్గా ఉంటున్నాం. 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ని ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. 7 ఇంటూ 7 మైనస్ 1 అంటే 6 ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8 ఫ్యాక్టోరియల్ కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తే 8 ఇంటూ n మైనస్ 1 8 మైనస్ 1 7 ఇంటూ 7 మైనస్ 1 6 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తంలో నుంచి నేను 6 ఫ్యాక్టోరియల్ని ఎలిమినేట్ చేయొచ్చు. దెన్ మిగిలింది 1 ప్లస్ 1/7 ఈక్వల్ టు ఎక్స్ బై 8 ఇంటూ 7. ఇంకా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? 7 1 7 7 ప్లస్ 1 8 8/7. సో క్యాలిక్యులేట్ చేసేది సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 7 ఫ్యాక్టోరియల్ థర్డ్ సమ్. 7 ఫ్యాక్టోరియల్ మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు. క్యాలిక్యులేట్ చేయండి. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ అప్ టు 1 వరకు. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్ టు 1 వరకు. సో మొత్తం వేసి మొత్తం మల్టిప్లై చేసి మైనస్ చేయండి. క్యాలిక్యులేట్ చేయండి. దాట్స్ ఇట్. అలాగే ఫోర్త్ MP4 డైరెక్ట్ ఐపీ సమ్ము 1680. దీన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఒక 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో మార్చాలి. ట్రై చేయండి. 1680 ఉంది. ఏ ఫ్యాక్టర్ 2 8s 2 8s 2 8s 2 8s 2 4s 0. నెక్స్ట్ 2 4s 2 2s 0. నెక్స్ట్ 2 2s 2 1s 0. నెక్స్ట్ 3 7s 0. నెక్స్ట్ 7 10s 0. నెక్స్ట్ 2 5s. ఇంకంతే కదా, అంతకు మించి పోదు. సో ఇప్పుడు ఎలా చేస్తాం? ఇక్కడ 7 ఉంది. 7 ఎక్కువసార్లు లేవు కదా, 7 అలాగే రాయాలి. 7 ఇంటూ అలాగే 2 2s 4 4 2s 8. 8 ఇంటూ 7. నెక్స్ట్ ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఈ 7 కంప్లీట్ అయిపోయింది. అలాగే 3 2s 6. అంతేగా? 3 2s 6. అలాగే 5 మిగిలింది ఇంటూ 5. ఇక్కడ చూడండి జాగ్రత్తగా NP4 అన్నాడు. సో 4 టర్మ్స్ రావాలి. 1 2 3 4. ఆ 4 టర్మ్స్ కూడా కాన్సిక్యూటివ్ అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. అలా ఉంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు? 8P4గా రాయొచ్చు.
సో NP4 ఈక్వల్ టు 8P4, therefore n వాల్యూ ఈక్వల్ టు 8. అదే ఆన్సర్. అదే సింప్లిఫికేషన్ ప్రాసెస్. ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు, కాన్సెప్ట్స్ నేర్చుకోండి, 100 సములైన చేయొచ్చు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్. పర్మిటేషన్స్ ఎందుకు కష్టం అంటున్నారు? డెడ్ ఈజీ చాప్టర్. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఇచ్చారా, ఇది ఇస్తే కళ్ళు మూసుకొని రాసేయచ్చు. మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్యాక్టోరియల్ బై. ఇందులో కామన్ లెటర్స్ ఏమున్నాయి? ఎమ్లు ఎన్నిసార్లు ఉన్నాయి? 2 ఫ్యాక్టోరియల్. అలాగే ఏలు ఎన్నిసార్లు ఉన్నాయి? 2 ఫ్యాక్టోరియల్. అలాగే టీలు ఎన్నిసార్లు ఉన్నాయి? 2 ఫ్యాక్టోరియల్. అలాగే హెచ్లు ఒకసారి ఉంది, అది రాయకూడదు. ఏదైతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ రిపీట్ అవుతాయో ఆ టర్మ్సే రాయాలి. హెచ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ లేవు, ఈకి లేదు, ఎం రాసాం, ఏ రాసాం, టీ రాసాం, ఐకి లేదు, సికి లేదు, ఎస్ లేదు. సో ఇట్స్ అన్ ఆన్సర్. మనకు ఆన్సర్ ఇదే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఏం లేదు, టోటల్ నెంబర్స్ ఏమి ఉంటాయో ఆ నెంబర్ 11 ఫ్యాక్టోరియల్ అని వేసాం. కామన్ లెటర్స్ ఏమి ఉన్నాయో సపరేట్గా వేసాం. ఎమ్లు 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఏ 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, అలాగే టీలు 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. దట్స్ ఇట్. అలాగే 12C దాని ఫైండ్ ది పాసిబుల్ వాల్యూస్ మోస్ట్గా చెప్పారు. అది ఇవన్నీ చేసినాయి. ఇంకా 7th 8th అంటావా NPR ఫార్ములా వేసి సాల్వ్ చేసేయచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇంకంతే, అంతకు మించి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ అంటే ఏం లేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, వచ్చింది పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను. ఆల్ ది బెస్ట్.